Hello and welcome to another set of the economic zoology. ఇప్పుడు మనం సెట్ 5 కి వచ్చేసాం. సెట్ 5 లో వచ్చేసరికి ఏమున్నాయి ప్రాక్టీస్ చేద్దాం. లెట్స్ డూ ఇట్. ది ప్రైమరీ వెక్టర్ ఆఫ్ ది డెంగ్యూ ఫీవర్ ఇన్ ఇండియా ఈజ్ ద ప్రైమరీ వెక్టర్ ఫర్ డెంగ్యూ ఫీవర్ ఇన్ ఇండియా ఈజ్. డెంగ్యూ ఫీవర్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఎయిడిస్ ఈజిప్టి. ఈ ఎయిడిస్ ఈజిప్టి దేంట్లో ఉంది, లేదా ఆల్బోపిక్టస్. ఎయిడిస్ అంటే చాలండి, డెంగ్యూ, ఫైలేరియా, చికెన్ గున్యా వీటికి ఎయిడిస్. అనాఫిలస్ అయితే మలేరియా. క్యూలెక్స్ అయితే కనుక జపనీస్ ఎన్సెఫలైటిస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. బాంబిక్స్ మురి ఈజ్ మల్టీ వోల్టైన్ ఇన్ ట్రాపికల్ ఇండియా. మల్టీ వోల్టైన్ అంటే ఒక యాన్యువల్ దాంట్లోని ఒక ఇయర్లో గ్రేటర్ దాన్ 2 సైకిల్స్ అయితే గనక దాన్ని మల్టీ వాల్టైన్ అని అంటారు. అంటే ఒక సిల్క్ మాత్ గురించి తెలుసుకుంటే గనక ఒక సిల్క్ ఫ్లై ఉంది. ఓకే, ఒక సిల్క్ బటర్ఫ్లై ఉంది. అది ఎగ్స్ పెడుతుంది. ఎగ్స్ లార్వే కింద హ్యాచ్ అవుతాయి. లార్వే అనేది లీవ్స్ మీద ఫీడ్ అయ్యి కకూన్ కింద ఏర్పరుచుకుంటాయి. కకూన్ నుంచి మళ్ళా బయటకు వచ్చి ఒక మాత్ కింద ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక సిల్వర్ సైకిల్, సిల్క్ సైకిల్. అలాంటి సైకిల్ యాన్యువల్లోని 2 కన్నా సైకిల్స్ ఎక్కువైతే కనుక దాన్ని మల్టీ వోల్టైన్ అంటారు. సో యావరేజ్గా 3 to 5 సైకిల్స్ అనేది ఈ మల్బరీ యొక్క పురుగులకి ఉంటుంది. మల్బరీ సిల్క్ దానికి 3 to 5 సైకిల్స్ ఇన్ ఇయర్ ఉంటుంది. అందుకని వీటిని మల్టీ వోల్టైన్ అని అంటారు. సో ఇవి ట్రాపికల్ ఇండియాలో నిజంగా ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ పాయింట్, ఎపిస్ డోర్సాటా ఈజ్ ది రాక్ బీ లార్జెస్ట్ హనీ బీ ప్రొడ్యూసర్. యాక్చువల్గా ఎపిస్ డోర్సాటా మన ఇండియన్ నేటివ్ది కాదు, ఇది ఇట్స్ ఫారెన్ ఇంపోర్టెడ్, వేరే దేశం నుంచి తెచ్చుకున్నది ఈ రాక్ బీ అనేది, లేదా ఎపిస్ డోర్సాటా అనేది మన నేటివ్ బీ కాదు ఇది. సో దీన్ని రాక్ బీ అని కూడా అంటారు. ఇది లార్జెస్ట్ హనీ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దీన్ని ఇంపోర్ట్ చేసుకుని వాడుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. లాక్ ఇన్సెక్ట్ హోస్ట్ ప్లాంట్స్ ఇంక్లూడ్ కుసుమ్ అండ్ బేర్. నిజమే. అండ్ ప్రాన్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ ఇండియా ఈజ్ మెయిన్లీ ఇన్ ఫ్రోజన్ ఫార్మ్. నిజమే, ఇది కూడా ఫ్రోజన్ ఫార్మ్ లోనే పెడుతూ ఉంటారు మెయిన్ గా, నిల్వ ఉండాలి కదా మరి. సో డి ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టర్నర్ సిండ్రోమ్, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, సూపర్ ఫీమేల్ సిండ్రోమ్ అండ్ జేకబ్ సిండ్రోమ్. సో మెయిన్ గా టర్నర్ సిండ్రోమ్ అంటే ఏంటి అన్న చూద్దాం. ఓకే, టర్నర్ సిండ్రోమ్ వచ్చేసరికి మీకు జస్ట్ వెయిట్ ఉంది. టర్నర్ సిండ్రోమ్ కన్నా ముందర క్లైన్ఫెల్టర్ చూద్దాం. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ యొక్క సిమ్టమ్స్ ఏంటంటే టాల్ పీపుల్, మగ గాని ఆడ గాని టాల్ పీపుల్ గా పుడుతూ ఉంటారు. దీంట్లో వచ్చేసరికి మెయిన్ గా 47 క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో 47 క్రోమోజోమ్స్ ఈ విధంగా ఉంటాయి. 44 chromosomes plus from mother and father, and X just a minute, I have to make sure. Sorry for the interruption. Now I have made sure. ఒక్కసారి మనం చూద్దాం. సో టర్నర్ సిండ్రోమ్ అయితే కనుక మనకి 44 క్రోమోజోమ్స్ ప్లస్ XO. ఓకే, సో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి టోటల్ గా, 44 ప్లస్ XO. ఓకే, అండ్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ లో అయితే 47 క్రోమోజోమ్స్ లోని 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. సో 47 క్రోమోజోమ్స్ లోని 47 క్రోమోజోమ్స్ లోని 44 ప్లస్ XXY. ఓకే, అసలు ఈ టర్నర్ సిండ్రోమ్ 44 XO ఏంటి, 46 ఏంటి అన్నది చెప్తాను మీకు. ఓ అనేది ఫీమేల్ ఎగ్. ఓకే, ఈ ఫీమేల్ ఎగ్ అబ్నార్మల్ గా ఉందనుకోండి, ఈ అబ్నార్మల్ గా ఉన్న ఈ ఫీమేల్ ఎగ్ ప్లస్ X క్రోమోజోమ్ ఫ్రమ్ ఫాదర్, ఈ రెండు కలిస్తే ఈ టర్నర్ సిండ్రోమ్ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ఒక క్రోమోజోమ్ అనేది మిస్ అవుతాం చూసారంటే కనుక మీరు. సో 45 ఉండాలి, 45 క్రోమోజోమ్స్ ఉంటుంది, 46 క్రోమోజోమ్స్ ఉండాల్సిందే. అలాగే క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అంటే కనుక 47 క్రోమోజోమ్స్ ఉంటాయి. 47 క్రోమోజోమ్స్ ఏ విధంగా ఉంటాయి,
మదర్కి XX ఉంటుంది, ఫాదర్కి XY ఉంటుంది. ఓకే, మదర్లో ఒక X అనేది అబ్నార్మల్గా ఉన్నా లేదా ఫాదర్లో ఒక Y అనేది అబ్నార్మల్గా ఉన్నా ఆ అబ్నార్మల్వి వచ్చి అతుక్కున్నాయి అనుకోండి, X కానీ Y కానీ ఉన్న Xకి, సో టోటల్గా 47 క్రోమోజోమ్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే, అంటే ఒక X ఎక్స్ట్రా ఉంటుంది, XY దీంట్లో ఏదో ఒకటి అబ్నార్మాలిటీ మదర్ నుంచి అన్నా ఫాదర్ నుంచి అన్నా వస్తుంది. సో ఇది క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. సో క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ వచ్చేసరికి టాల్ పీపుల్, అండ్ టన్నర్ సిండ్రోమ్ వచ్చేసరికి ఐస్ వచ్చేసరికి స్లాంట్ గా ఉంటాయి, అటువైపు ఇటువైపు తిరిగి ఉంటాయి, ఒకటి కుడివైపు ఒకటి ఎడం వైపు అలా చూస్తున్నట్టు ఉంటాయి. దే ఆర్ నాట్ ఫోకస్డ్ టన్నర్ సిండ్రోమ్ లోని. సో ఆ విధంగా చూసుకుంటే టన్నర్ సిండ్రోమ్ లోని అండ్ ఏ ఈజ్ 45XO అండ్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ 44XXY అండ్ సూపర్ ఫీమేల్ అంటున్నాడు, సూపర్ అంటున్నాడు, అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 47 క్రోమోజోమ్స్ అవుట్ ఆఫ్ విచ్ all 3 are XXXX. సో XXX. నెక్స్ట్ జాకబ్ సిండ్రోమ్ అంటే ఇది ఆల్ ఫీమేల్. ఓకే, సూపర్ మేల్ లాగా, ఆల్ మేల్ సూపర్ మేల్ ఫీమేల్ లాగా 47 క్రోమోజోమ్స్ XYYY. సో D is 4. సో దాన్ని బట్టి A1 B2 C3 D4 ఇది ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ కాజెస్ కంటిన్యూస్ వేరియేషన్ ఇన్ హైట్. నిజమే, ఇట్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ జీన్స్ విత్ ఎడిటివ్ ఎఫెక్ట్స్. అసలు పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అన్నది చూస్తే కనుక ఒక పేరెంట్ ఉన్నారు. ఓకే, సపోజ్ మీ ముత్తాత అనుకున్నాం, మీ ముత్తాత ఉన్నారు అంటే గ్రాండ్ ఫాదర్, ఓకే, గ్రాండ్ మదర్ ఉన్నారు, వాళ్ళు వేరే ఫ్యామిలీ నుంచి వచ్చారు, వీళ్ళిద్దరూ కంబైన్ అయ్యారు. ఓకే, అప్పుడు మీ ఫాదర్ పుట్టారు అనుకున్నాం, మీ ఫాదర్కి వచ్చి ఇంకో ఎవరో మదర్తోనూ, మీ మదర్ ఇంకోళ్ళు వేరే ఫ్యామిలీ నుంచి వచ్చారు, అక్కడి నుంచి మీరు పుట్టారు. ఓకే, సో ఇక్కడ ఈ జీన్స్ అనేది ఇంటర్చేంజ్ అవుతున్నాయి ఎక్స్టెన్సివ్గా. అంటే ఇది వర్కుల్లో మన కులంలో ఉండేవాళ్ళు, మన మతంలో ఉండేవాళ్ళు వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, వాళ్ళనే చేసుకోవాలి అంటే జెనెటిక్ పూల్ అనేది ఏర్పడుతూ ఉండేది. అంటే జెనెటిక్ వేరియేషన్ అనేది అంతలా ఉండేది కాదు. దానివల్లే మీకు ఈ కులం వాళ్ళంటే ఈ విధంగా అంటారు, ఆ కులం వాళ్ళంటే ఆ విధంగా అంటారు, వాళ్ళ చేతులు ఏ విధంగా పొడుగ్గా ఉంటాయి, వాళ్ళ కాళ్ళు ఏ విధంగా పొడుగ్గా ఉంటాయి, లేకపోతే రఫ్నెస్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే ముఖ కవళికలు ఏ విధంగా ఉంటాయి. ఇది ఎందుకు అంటే అదే కులంలో అదే మతంలో పెళ్లి చేసుకోవడం వలన వచ్చిన జెనెటిక్ పూలింగ్ లో వచ్చిన పర్యవసనం అది. ఈ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ ఏంటంటే ఇది మరీ ఒకే కాకుండా వేరే వాళ్ళు వేరే దాంతో చేసినప్పుడు ఈ జీన్స్ అనేది ఎక్స్చేంజ్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా ఆఫ్ స్ప్రింగ్ కూడా అవి ఎక్స్టెన్సివ్ గా మిక్స్ అయ్యి పుడుతూ ఉంటారు. సో ఇట్ ఇన్వాల్వ్స్ మల్టిపుల్ జీన్స్ విత్ ఎడిటివ్ ఎఫెక్ట్స్. దానివల్ల వేరియేషన్, ఐస్ లో వేరియేషన్ వస్తుంది, ముఖ కవళికల్లో వేరియేషన్ వస్తుంది, రంగులో వేరియేషన్ వస్తుంది, హ్యాండ్స్ దాంట్లో వేరియేషన్ వస్తుంది, అనేక ఫినోటైపిక్ ట్రైట్స్ అన్నిటిలో కూడా వేరియేషన్ వస్తూ ఉంటుంది. అలాగే బిహేవియరల్ ట్రైట్స్ ఇవన్నీ కూడా. సో బోత్ ట్రూ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ హియర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ హనీ బీ వెనమ్? మెలిటిన్ ఇది కాంపోనెంటే. ఓకే, నెక్స్ట్ ఎపమిన్ ఇది కూడా కాంపోనెంటే. ఫాస్ఫోలైపస్ ఇది కూడా కాంపోనెంట్. క్రోటాక్సిన్ మాత్రం కాంపోనెంట్ కాదు, ఇది స్నేక్స్ వెనమ్. జస్ట్ ఇది స్నేక్స్ వెనమ్. ఏంటి స్నేక్స్ వెనమ్ ఇది. In DNA profiling, the current gold standard is STR analysis, that is rooting for PCR, polymerase chain reaction. Okay, and next one వచ్చేసరికి చూద్దాం. Just a minute, I have to do. Yeah, consider the following about the forensic DNA. Buccal swab is preferred sample. అదే మన ఏమంటారు ట్రాకియా వరకు ఉండేలాగా తీసుకునేలాగా. చైన్ ఆఫ్ కస్టడీ మస్ట్ బి మెయింటైన్. నిజమే. కంటామినేషన్ కెన్ లీడ్ టు మిక్స్డ్ ప్రొఫైల్. నిజమే. DNA degrades faster in tropical climate. నిజమే ఇది కూడా. సో ఆల్ ది ఆప్షన్స్ ఆర్ రైట్ హియర్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్,
The snake with spectacle mark on the hood, spectacle mark on hood is known as the Indian cobra. అదే మన విష్ణు పాదం ముద్రల కింద ఉంటాయి చూడండి, ఆ స్పెక్టికల్ మార్క్ అంటారు దాన్ని, అది ఇండియన్ కోబ్రాకు ఉంటుంది. ఫినైల్ కెటోనూరియా ఈజ్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ ఫినైల్ ఎనైన్ హైడ్రాక్సిలేజ్. ఇది దీని మెయిన్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వచ్చేసరికి కమర్షియల్లీ ఇంపార్టెంట్ ఫ్రెష్ వాటర్ ప్రాన్ ఇన్ ఇండియా ఈజ్ మ్యాక్రోబ్రాకియం రోజన్బర్గి. ఇది ఫ్రెష్ వాటర్ ప్రాన్ అని అంటారు, లేదా స్కాంపై అని కూడా అంటారు. ఓకే, స్కాంపై అని కూడా అంటారు. పీనియస్ మోడాన్ అనేది టైగర్ ష్రింప్, అది బ్రాకిష్ వాటర్. లిప్టోనియస్ వనామే అనేది వైట్ ష్రింప్, వైట్ లెగ్డ్ ష్రింప్. ఓకే, సో మ్యాక్రోబ్రాకియం రోజన్బర్గి మాత్రమే ఫ్రెష్ వాటర్ ష్రింప్, దాన్ని ఫ్రెష్ వాటర్ స్కాంపై అని కూడా అంటారు. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్.